ఈరోజు మనిషికి ఏంది తక్కువ? డబ్బుకు తక్కువేమిలే. ఏమయ్యా? మరలా ఏమో పదవులకి, ఆధిక్యతలకి, ఆధిపత్యాలకి తక్కువేమిలే. ఇంకా కులాలకి, గోత్రాలకి తక్కువేమిలే. పిడికడు మట్టి కనుక మన భారతదేశంలో పిడికడు మట్టి పట్టుకుంటే ఆ పిడికడు మట్టి కులగీతం పాడుతుందంట. మన దేశం పరిస్థితి అట్లా ఉంది. కులమో 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 కులమని కొలగజ్జి పట్టి సస్తున్నారు జనం. మనిషి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వాన్ని ధరించుకుని ఈ రోజున సాటి మనిషిని ప్రేమించలేని వ్యక్తిగా మార్చబడి, ఈ రోజున ఆ కులం అనే కట్లతో కట్టబడి సాటి మనిషిని ప్రేమించలేని మోడుబారిన అనుభవాల్లో నిలిచిపోయాడండి. వికసించబడిన మనసు లేదు, విశాలమైన మనసు లేదు. ఈ రోజున మనిషి నేత్రాలలో ఆ కులం అనే ఆ యొక్క పొరలు కమ్మి మనిషి మనిషిగా కాకుండా పశుప్రాయుడు బ్రతుకుతున్నాడు. కులం అనే పేరుతో మారణకాండ చేస్తున్నాడు. కులం అనే పేరుతో మనిషి రక్తాన్ని కళ్ళతో చూడడానికి రాక్షసత్వాన్ని ధరించుకుని బ్రతుకుతున్నాడండి. మానవత్వం కలిగిన ఏ మనిషి కూడా కుల ప్రసక్తి ఎత్తడు. మానవత్వం కలిగిన ఏ మనిషి కూడా కులం పేరట మనిషిని దూరాన పెట్టడు. మానవత్వం కలిగిన మనిషి అయితే కులం పేరు ఎత్తాడంటే అతను మానవత్వాన్ని కోల్పోయాడని చెప్పుకోవాలండి. కాస్త బాధకరంగా నేను ఈ మాట మాట్లాడుతున్నప్పటికీ ప్రియమైన సహోదరులరా, సమాజ క్షేమం కొరకు చెప్తున్నాను, సహోదర ప్రేమ కొరకు చెప్తున్నాను, సమాజంలో ఒక చైతన్యం కలగాలని చెప్తున్నాను, మనిషి మనసు మారాలని చెప్తున్నాను, మనిషి మనసు విశాలపరచబడాలని చెప్తున్నాను. కులం అనే పేరు సమాజంలో వినబడిందంటే కులం అనే పేరుతో మనిషికి మధ్య ఎడబాటు కలుగు చేస్తున్నాడు అని మనం గుర్తించాలి. కులం ఎడబాటుని కలుగు చేస్తుంది. కులం మృతతుల్యమైన నిర్జీవమైన స్థితికి తీసుకుని వెళుతుంది. కుల వివక్ష, కులం అనే పేరుతో మనిషి ఈ రోజున గర్వంతో, అహంకారంతో ఊగిపోతున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా వినాలి. కులాలు మతాలు కాదు, కులాలు మతాలు కాదు మనిషి కావాల్సింది. ఈ రోజున మనిషి మనసులో వెలుగు కలగాలి, మనిషి మనసులో ప్రేమ రగలాలి, మనిషి మనసులో విశాలత కలిగి సాటి మనిషిని తన వలే చూడగలిగిన ఆ మంచి వివేకమైన హృదయం కావాలి.